హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, అలాగే నల్గొండ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి నల్గొండ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది. ఇక్కడే మనకు ఇంట్రెస్ట్ కనెక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా ఇదే లొకేషన్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ లొకేషన్‌లోనే వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హానర్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఇంజినీరింగ్, ప్రొడక్షన్ అలాగే ఈహెచ్ఎస్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. 30 ఇంకా 31 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్. వీటిలో వచ్చేసి ఈహెచ్ఎస్ అంటే మనకి ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ అనమాట. సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చూడండి 30, 31 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:00 వరకు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే హానర్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, యూనిట్ 9, వెలిమ్నాడు విలేజ్, చిట్యాల మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే యూనిట్ 9 హానర్ కంపెనీకి సంబంధించిన యూనిట్ 9 లొకేషన్ ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెలిమ్నాడు అనే విలేజ్ దగ్గర ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది నల్గొండ డిస్ట్రిక్ట్‌లో. ఓకే. దీంట్లో వచ్చేసి మనకి ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఐటీఐ ఇంకా డిప్లొమా. ఈ 2 క్వాలిఫికేషన్ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే 5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఆపర్చునిటీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ ఇంకా ఈ డిప్లొమా అని చెప్పి మెన్షన్ చేశారు. అంతేకాని ఏ కూడా స్ట్రీమ్స్, బ్రాంచెస్ మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ బ్రాంచ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ అయినా ఐటీఐ గాని, డిప్లొమా గాని క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఇంకా బీఫార్మసీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయన్న కూడా. మనకొచ్చేసి ఇక్కడ బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బీటెక్‌లో వచ్చేసి కెమికల్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 0-5 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు అందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అటెండ్ అయితే అవ్వచ్చు మీరందరూ కూడా ఇంటర్వ్యూకి. దీనికి సంబంధించిన 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. నంబర్స్ వచ్చేసి 9949034874 అని చెప్పి ఒక నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి 9154840911 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఈసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నల్గొండ లొకేషన్‌లో జాబ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. hanuprasanna.m@honorlab.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే సరిపోతుంది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ హానర్ కంపెనీలో. నల్గొండ లొకేషన్‌లో అయితే కంపెనీ లొకేటెడ్‌లో ఉంటుంది కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే లొకేషన్‌లో మీకు జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. యూనిట్ 9 అనమాట హానర్ ల్యాబ్. ఓకే. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విక్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, ఇంకా క్యూసీ దాంతో పాటు మెయింటెనెన్స్ అనే ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. 30 అలాగే 31 ఈ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్‌ని. వితిన్ డేట్‌లో మీకు ఏ రోజైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వెళ్ళడానికి ఆ రోజు ఎళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మెయింటెనెన్స్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మీరు బీటెక్‌లో మెకానికల్ అనే స్ట్రీమ్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 3-6 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఉండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరందరూ కూడా ఈ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి మనకి హెచ్‌పీఎల్‌సీ ఇంకా డాక్యుమెంటేషన్ అనే ఈ 2 సెక్షన్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి క్యూసీ డిపార్ట్మెంట్‌లో. మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇంకా ఎంఎస్సీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి 1-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకొచ్చేసి స్కిల్స్ ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే హెచ్‌పీఎల్‌సీ, రా మెటీరియల్ లేదా ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఇంకా స్టెబిలిటీ శాంపిల్స్ దాంతోపాటు హ్యాండ్లింగ్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ లైక్ స్పెక్ అండ్ ఎస్‌టిపి అలాగే ఎస్ఓపిస్ దాంతోపాటు క్యూఎంఎస్ యాక్టివిటీస్ మీద మీకు డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓకే. వీటికి సంబంధించి మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఈ క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. దాంతో పాటు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. ఫ్రెషర్స్‌కి వచ్చేసి పాస్ అవుట్ ఇయర్స్ 24 ఇంకా 25 ఈ 2 ఇయర్స్‌లో మీరు బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని పాస్ అవుట్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం క్లియర్‌గా చూసుకుంటే 31 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకి. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి చెర్లపల్లి అనే ఏరియాలో మనకి ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే వర్కింగ్ లొకేషన్ అక్కడ ఇచ్చారు కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అదే లొకేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. 9667 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. 31 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. క్యూసీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్‌ని. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 24, 25లో మీరు బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని పాస్ అవుట్ అయితే ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి బీటెక్ మెకానికల్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌కి 3-6 ఇయర్స్ ఫార్మా కంపెనీస్‌లో మీకు ఈ మెయింటెనెన్స్ అనే డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంటర్వ్యూ అలాగే వర్కింగ్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే విఠల్ థెరపెటిక్స్ అండ్ ఫార్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడీఏ, చెర్లపల్లి, సికింద్రాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఈ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అక్కడే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇవి 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.